దీప కన్నబిడ్డను హాస్పిటల్ నుంచి ఎత్తుకుపోయిన జ్యోత్స్న చెంప పగలగొట్టి నిజం బయటపెట్టిన కార్తీక్. అసలు ఇదంతా ఎలా జరిగింది? అసలు సుమిత్రని దీప కాపాడుకుందా? మరి దీప బిడ్డని కండమేంటి? దాంతో కూడా ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయటం, ఇతరులతో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఇక మొత్తం మీద సుమిత్రని ఎలా కాపాడుకోవాలా అని చెప్పేసేసి ఇటు నుంచి కార్తీక్, దీప అయితే ఆలోచనలో ఉన్నారు. దశరథ్కేమో ఒక్కటే ఆలోచన, జ్యోత్స్న శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి అనేది ఎంతవరకు నిజం, డాక్టర్ హారిక ఎందుకు అబద్ధం చెప్పింది అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే బలంగా నమ్ముతున్నాడు జ్యోత్స్న శాంపిల్స్ సుమిత్రతో మ్యాచ్ కావు అని చెప్పి. ఇక ఇక్కడ కాంచనేమో నా మనవడు జాగ్రత్త, నా కడుపులో ఉన్న నీ బిడ్డ జాగ్రత్త అని చెప్పి కాంచన, శ్రీధర్ ఇద్దరూ కూడా ఇక దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అనసూయ మాత్రం దీప గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు మళ్ళీ బిడ్డని కనబోతున్నావు. నీ ఒంట్లో చాలా మార్పులు వస్తాయి దీప, ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే నాకు చెప్పు అంటుంది. అలాగే అత్త, నీకు చెప్పక ఎవరికి చెప్తాను, తల్లివైనా మేనత్తవైనా నువ్వే కదా అంటుంది దీప. సరే, నువ్వెందుకో ఆందోళనగా ఉన్నావని చెప్పి చెల్లి చాలా బాధపడుతుంది అని అంటే, అదేమీ లేదత్తా, నువ్వు దాని గురించి ఏం ఆలోచించుకు సరేనా అని అంటూ ఇక దీప లోపలికి వెళ్ళబోతూ ఉండగా ఫోన్ మోగుతుంటే శౌర్య గబగబా ఫోన్ తీసుకొచ్చి దీపకిస్తుంది. తీసుకున్న దీప హలో అని చెప్పని మాట్లాడేసరికి, అమ్మ దీప అంటూ దశరథ్ మాట్లాడతాడు. చెప్పండి చిన్నసారు అంటుంది. చిన్నసారు లేదు, పెద్ద సారు లేదు, నాన్న అని పిలు అంటాడు. సరే చెప్పండి నాన్న అని అంటే, ఈరోజు మీ అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేయమని చెప్పి హారిక గారు గట్టిగా చెప్పారు. అందుకే రేపు పొద్దున్నే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. రేపు కొంచెం పెందలకాడ వస్తావా అంటే, మీ అమ్మకు కావాల్సినవన్నీ సర్ది పెడతావని అంటే, అలాగే నాన్న, పొద్దున్నే వచ్చేస్తాను, 6 గంటలకల్లా అక్కడ ఉంటాను చూడు అంటే, మరీ అంత పొద్దున్నే ఎందుకునమ్మా అంటే, ఇక్కడ అన్నీ అత్త చూసుకుంటుందిగా, ఇబ్బంది లేదు, నేను వస్తాను. అమ్మని మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అంటే, నువ్వు హాస్పిటల్కి వద్దమ్మా, నువ్వున్న పరిస్థితుల్లో హాస్పిటల్కి నువ్వెందుకు అంటే, సరే నాన్న నేను వస్తాను అని ఫోన్ పెట్టేసి బావా బావా అని పిలుస్తూ ఉంటే, వాడు ఇంకా రాలేదు అంటుంది కాంచన. సరే అత్తయ్య అంటూ వెళ్ళి గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు కార్తీక్ వచ్చేసరికి విషయం చెప్తుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే కార్తీక్, దీప పెందలకాడే ఇక దశరథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ సుమిత్ర రెడీ అయి కూర్చుని ఉంటుంది. సుమిత్రకు కావాల్సినవన్నీ కూడా బ్యాగ్లో సర్దేసి ఇక కార్తీక్, దీప సుమిత్రని కారు దాకా తీసుకెళ్తారు. కార్తీక్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. దీప అయితే, జాగ్రత్తమ్మా, నీకేం కాదు, నేను కాపాడుకోవటానికి నేనున్నాను అంటూ నిదానంగా అంటూ, నువ్వు మళ్ళీ సురక్షితంగా, క్షేమంగా, ఆరోగ్యంగా తిరిగి వస్తావమ్మా అంటుంది. నీ నోటి చలవన అలా జరగాలని కోరుకుంటున్నాను దీప అంటూ సుమిత్ర హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత హారిక కార్తీక్కి ఫోన్ చేస్తుంది. కార్తీక్, దీప ఎన్నింటికి వస్తుంది? ఈరోజు నైట్కే ఆపరేషన్ అని అంటే, నైట్ ఆపరేషన్ అంటే దీపని ఇక్కడే ఉంచాలి కదా డాక్టర్ అని అంటాడు. అవును, ఇక్కడే ఉంచాలి అని అంటే, సరే డాక్టర్, నేనేదో ఒకటి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే, కార్తీక్ బీ కేర్ఫుల్, హోప్స్ అన్నీ మీ మీదే పెట్టుకుని నేను ముందుకు అడుగేస్తున్నాను, లాస్ట్ మూమెంట్లో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది హారిక. నో డాక్టర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మా అత్త ప్రాణాలు మేము తీసుకున్న వాళ్ళమవుతాం అని అంటూ ఇక దీప దగ్గరకు వచ్చి విషయం చెప్తాడు. సరే బావా, ఏం చేద్దాం అని అంటే, నాకు తెలిసినంత వరకు అందరూ ఇక్కడ ఆపరేషన్ దగ్గర ఉంటారు, ఎవ్వరూ కూడా మిస్ అవ్వరు, సో వీళ్ళందరినీ దాటుకుని నువ్వు థియేటర్లోకి వెళ్ళాలి అని అంటూ ఇక డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు. హారిక అయితే ప్లాన్ మొత్తం చెప్తుంది. థియేటర్కి డబుల్ డోర్ ఉంది, జాగ్రత్తగా దీపం లోపలికి తీసుకురండి అని చెప్తుంది. ఇక అలా మొత్తానికి ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా ఎవరికంటా పడకుండా దీపని థియేటర్లోకి పంపిస్తాడు కార్తీక్. సర్జరీ అంతా కంప్లీట్ అవుతుంది, చాలా చక్కగా సర్జరీ పూర్తవుతుంది. ఇక దీప్ అయితే వెళ్ళి తన గదిలో అంటే దీపం తీసుకువెళ్ళి గదిలో పడుకోబెడతారు. దీప వాళ్ళు లేరేంటి అని చెప్పి పారిజాతం, జ్యోత్స్న అంటూ ఉంటారు. జ్యోత్స్నని చూసి పారిజాతం, ఏమే గది తీసుకుని గదిలో కూర్చునున్నావు, డాక్టర్ హారికతో ఏం మాట్లాడావు అంటే, నేను అసలైన వారసురాలని కాదు, అసలైన వారసురాలు ఎవరో మీకు తెలుసు, వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలిశారని నాకు తెలుసు, మీరు వాళ్ళకి సర్జరీ చేసి మా అమ్మని బ్రతికించండి,
వాళ్ళెవరు ఏంటి అని కూడా నేను అడగను, కానీ నేను ఈ ఇంటి వారసురాల్ని కాదు అనే విషయాన్ని బయట పెట్టొద్దు అని నేను హారికతో మాట్లాడుకున్నాను అంటుంది. అవునా, ఒప్పుకుందా అని అంటే, ఒప్పుకోబట్టేగా నేను ఈ గదిలో కూర్చునున్నాను. సర్జరీ అయిపోయిన తర్వాత నన్ను తీసుకెళ్ళి వేరే గదిలో పడుకోబెడతారు అంటుంది. ఇక మేడం అంటూ నర్స్ పిలిచేసరికి ఇక బయటకు వస్తుంది జ్యోత్స్న. మేడం మీరు డ్రెస్అప్ అయితే మేడం చెప్పినట్టుగా చేస్తాం అంటారు. సరే అయితే అని ఇక థియేటర్లోంచి వచ్చినట్టుగా డ్రెస్అప్ అవుతుంది. జ్యోత్స్నను తీసుకెళ్ళి వేరే గదిలో పడుకోబెడతారు. ఇక అందరూ జ్యోత్స్నే బోన్ మ్యారో ఇచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతూ చాలా ఇదిగా పారిజాతం అయితే యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇక అలా మొత్తం మీద సుమిత్రని అయితే కాపాడుకుంటారు. విషయం బయటికి రాదు. దీపే వారసురాలని కానీ సుమిత్ర కన్నబిడ్డని ఏమైనా బోన్ మ్యారో ఇచ్చిందని కానీ ఏది బయటికి రాదు. ఇక అయిపోయింది. సుమిత్ర హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. దీప అయితే తన కడుపులో బిడ్డ ఏమైందోననే కంగారుతో చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉండగా హారిక దీపకు ఫోన్ చేసి ఒక్కసారి హాస్పిటల్కి రా అంటుంది. ఇక దీప హాస్పిటల్కి వెళ్ళేసరికి నీకు స్కానింగ్ చేయాలి అంటుంది. ఎందుకు డాక్టర్, కడుపులో ఏముందని స్కాన్ చేయటానికి అని అంటే, అలా అంటావేంటి, నీ కడుపులో బిడ్డ పోయిందని నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. అవును డాక్టర్ అంటే, కాదు పద అంటూ ఇక లోపలికి తీసుకెళ్ళి స్కాన్ చేస్తుంది. కార్తీక్ కూడా వస్తాడు. బావా నువ్వొచ్చావేంటి అంటే, డాక్టర్ గారు రమ్మని చెప్పారు అంటే, ఇక కార్తీక్ పక్కన నుంచొనుండగా స్కాన్ చేసి, అదిగో కార్తీక్ నీ బేబీ చూడు ఎలా కదులుతోందో అనగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు. డాక్టర్ మీరు మా బేబీ మిగలదు అన్నారు అనగానే, అందుకే నేను ఆ బిడ్డని ఏమీ అంటుకోకుండా జాగ్రత్తగా ఇవ్వాల్సిన డోస్ని తగ్గిస్తూ చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ అయితే కంప్లీట్ చేశాను కార్తీక్. అందుకోసమే మీ బిడ్డకి ఏమీ కాలేదు. ఆ బిడ్డ చాలా గట్టి పిండం అని అంటుంది ఇక డాక్టర్ హారిక. కార్తీక్ ఆనందానికి అవధులుండవు. ఇక నెలలు గడుస్తాయి, రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. దీప పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. ఇక అందరి ఆనందానికి అవధులుండవు. చాలా సంతోషపడిపోతూ ఉంటారు. మామూలు సంతోషం కాదు. అదే టైంలో జ్యోత్స్నకి చాలా చాలా దుర్బుద్ధి పుడుతుంది. ఇప్పుడు దీపకి శౌర్య వారసురాలనేది పక్కన పెడితే, ఇటు బావకి దీపకి పుట్టిన బిడ్డ అసలైన వారసురాలైపోతుంది. ఈ వారసురాల్ని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళెవ్వరి దగ్గర ఉంచకూడదు. మా నానమ్మ ఏ విధంగా అయితే దీపని కుటుంబానికి దూరం చేసిందో, అలాగే దీప జాతకాన్నే దాని కూతురికి కూడా ఇస్తాను అనుకుంటూ జ్యోత్స్న అయితే ఎవ్వరూ లేని టైం చూసి నర్స్తో మాట్లాడుకుని చాలా జాగ్రత్తగా బిడ్డను తన చేతుల్లోకి తీసుకుంటుంది. అలా తీసుకున్నటువంటి జ్యోత్స్న బిడ్డను తీసుకుని వేరే డోర్ నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఎదురుగా వచ్చి నుంచుంటాడు కార్తీక్. షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అంటే, అదే ఊరికే ఆడించడానికి అనగానే వెంటనే నర్స్ని తీసుకొచ్చి అక్కడి నుంచో పెట్టేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. జ్యోత్స్న చెంప చెల్లున పగలగొడతాడు. వెనకాలే దశరథ్, శివనారాయణ, సుమిత్ర అందరూ వస్తారు. అందరూ కూడా జ్యోత్స్న చేతిలో ఉన్న బిడ్డను చూస్తారు. నర్స్ తోటి కార్తీక్ ఏం జరిగింది అని అడిగితే జరిగింది మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంకేముంది, మొత్తం అందరూ విని ఏంటి జ్యోత్స్న ఈ పని, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, దీప బిడ్డ నీకే అన్యాయం చేసిందని చెప్పేసేసి అంటే, ఇప్పటి వరకు అన్యాయం చెయ్యలేదు మావయ్య, కానీ బిడ్డ పెరిగి పెద్దదైతే జ్యోత్స్నకి అన్యాయమే జరుగుతుంది కదా, అందుకోసమే అని అంటే, నాకేం అన్యాయం జరుగుతుంది బావా అనగానే, మరి నా కూతురిని ఎందుకు ఎత్తుకుపోవాలనుకున్నావు అని అంటే, ఎత్తుకుపోవాలని కాదు బావా అంటూ ఉంటే, నోరు మొయ్ జ్యోత్స్న అని, మావయ్య ఎంతకాలం నేను ఈ నిజాన్ని దాచిపెట్టి తప్పు చేశాను. జ్యోత్స్న చేతిలో ఉన్న బిడ్డ ఎవరో కాదు, మీ రక్తం, మీ వారసురాలు, మీ కన్న కూతురు దీపకు పుట్టిన బిడ్డ. అందుకే జ్యోత్స్న మీ వారసత్వాన్ని నామరూపాలు లేకుండా చేయటానికి ఇలా ప్లాన్ చేసింది అంటాడు. ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దాంతో జరిగింది మొత్తం ఒక పక్క నుంచి దాసు, ఒక పక్క నుంచి కార్తీక్ చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. బిడ్డను తన చేతుల్లోకి తీసుకున్న సుమిత్ర, నా మనవరాలు జోలికొస్తే చంపేస్తాను జాగ్రత్త అంటూ జ్యోత్స్నని చీకొట్టి లోపలికి వెళ్ళి దీప పక్కన కూర్చుని దీప తలనిమురుతూ ఉంటుంది. ఇక అలా మొత్తం మీద కార్తీక్ బిడ్డని కాపాడుకోవడంతో పాటు జ్యోత్స్న గురించిన నిజాన్ని అందరి ముందు బయట పెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి
దీప బిడ్డకి ఏమీ కాకుండా పండంటి బిడ్డను జన్మనివ్వాలని మీరు అనుకుంటే వీడియోకి లైక్ చేయడంతో పాటు వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.